పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచారామాలలో ప్రథమ దేవాలయమైన అమరావతిలోని శ్రీ బాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని సంక్రాంతి వేడుకలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవస్థానంలో ఘనంగా జరిపారు. భోగి మంటలు వేసి తదనంతరం భోగి పొంగళ్లు పొంగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వేమూరు గోపి దంపతులు, అమరావతి ఆర్యవైశ్య మహిళలు, శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక మహిళా సమాజం, గోరంట్ల వారు భోగి పండుగ వేడుకల్లో అంగరంగ వైభవంగా కోలాటం నిర్వహించి భక్తులను మైమరిపించారు. సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. 50 మంది భక్తులందరికీ, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడాను, అదేవిధంగా మన దేశం భారతదేశం 50 మందికి కూడాను అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన హైందవ సంస్కృతికి అద్దం పట్టేలా మన పూర్వీకులు ఎందరో కూడాను ముందు భవిష్యత్తుని ఆలోచించే చాలా నిర్ణయం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మన పండుగలకి ఎంత ప్రాధాన్యం ఉందో మన నిజ జీవితంలో కూడాను అంత ప్రాధాన్యత ఉండేలా, అద్దం పట్టేలా పండుగలన్నీ కూడాను సంస్కృతి సంప్రదాయాలతో మన పూర్వీకులు మనకిచ్చిన తరగని ఆస్తులు ఇవన్నీను. ఈ నేపథ్యంలో మన అందరం కూడాను ప్రతి పండగకి ప్రతి ఒక్క సంప్రదాయం, ప్రతి ఒక్క ఆదర్శం, ప్రతి పండగకి కూడాను ఒక ప్రామాణికం. అదేవిధంగా ఆ పండగ చేసుకున్న దానివల్ల వచ్చే ఫలితం కానివ్వండి, మన నిజ జీవితంలో ఎలా ఉండాలో నేర్పించే విధంగా మన హైందవ సంస్కృతి సంప్రదాయాలు ఉండడం నిజంగా మనకు ఎంతో గర్వకారణం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం జరుపుకున్నటువంటి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు అందరి తరఫున అందరికీ కూడా భక్తులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులను ప్రసాదించాలని, సర్వ సౌభాగ్యాలను ప్రసాదించాలని, శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనపూర్వకంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యత ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఓం నమః శివాయ. ఈరోజు భోగి పండుగని సందర్భంగా శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో భోగి మంట వేయడం జరిగింది. అసలు ఈ భోగి మంట ఎందుకు వేస్తారు? అందరూ ఏమనుకుంటారంటే ఊరికే పొద్దున్నే చలికాలం కాబట్టి చలిగాచుకోవడానికి అనే భావంలో చాలామంది వాళ్ళ జోరు జనరేషన్ ఉన్నారు. కానీ విశేషం అది కాదండి. ఈ సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి మారే సమయంలో దక్షిణ ధ్రువం నుంచి సూర్యుడు కొంచెం భూమికి దూరంగా మారుతూ ఉంటాడు. అటువంటి మారే సమయంలో భూమి మీద చలి వాతావరణం ఎక్కువగా పెరుగుతుంది. మీరు గమనించి ఉంటారు. ఇవాళ రోజున రోజు చూసుకుంటే రోజువారీకనే ఇవాళ రోజున మంచు చాలా బాగా ఉంది. ఇటువంటి మంచు ప్రభావంలో ఉన్నప్పుడు జనులందరూ కూడా ఆ మంచుకి చలికి తాళలేకపడి ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం కోసం వేసేటువంటి మంట ఈ భోగి మంట. మన పూర్వీకులు శాస్త్రీయ సంప్రదాయాలన్నింటినీ అనుసరించి మనం ఎటువంటి కష్టాలు పడకుండా ఉండేది కొన్ని పద్ధతులు పెట్టారు. కానీ చాలామంది వాళ్ళ రోజున వాటిని మూఢనమ్మకాలు అనుకొని తోసిపుచ్చి చేస్తున్నారు. కానీ ప్రతి దాని వెనక ఒక సాంకేతిక పరిజ్ఞానం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం కొన్ని మూఢనమ్మకాలు కనుక కాకుండా ప్రతి